ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం పాడతానండి. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలెం సిద్ధమౌదు నీకై, ప్రభువా నీలో జీవించుట. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనం యెషయా 54వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు అంటే ఎవరు? మన పిల్లలు కూడా యెహోవా చేతనే ఉపదేశం నొందుతున్నారంటే ఎంత గొప్ప. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అతిగా విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవై స్థాపింపబడిదవు అంటున్నాడు. నీతిగల దానవై స్థాపించబడతావు, విస్తరించబడతావు, స్థిరపరచబడతావు యేసయ్యలో అని ఇక్కడ మాట్లాడుతున్నారండి. నీవు నీతిగల దానవై స్థాపింపబడిదవు, నీవు భయపడ అక్కరలేదు. బాధించేవారు నీకు దూరముగా ఉంటారు, నిన్ను బాధించేవారు నీకు దూరముగా ఉంటారని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞ లేనిది ఎవరు కూడా నిన్ను తాకలేరు, ఏమీ చేయలేరు. అక్కడ దేవుడి చిత్తమైతేనే ఏదైనా జరిగేది. నిన్ను బాధించేవారు నీకు దూరముగా ఉంటారు, అది నీ దగ్గరికి రాదు. నిన్ను బాధించేవారు నీకు దూరం ఉంటారు, వాళ్ళు నీ దగ్గరకు కూడా రాదని దేవుడు ఇది నువ్వు మాట్లాడుతున్నాడు. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు రాక సిద్ధపాటు కలిగి ఉండండి. స్తోత్రములు ప్రభువా. నాయన, మా భీతులు మా అమ్మని తొలగించి దేవా, మాకు నాయన నువ్వు దగ్గరగా ఉండి మమ్మల్ని కాపాడుతానని చెప్తున్న దేవుడు, ఇటు వాగ్దానాలు మా పట్ల మా పిల్లల పట్ల నెరవేర్చి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.